హాయ్ అండి, నేను మీ ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు విషయం ఏంటంటే టీనేజ్ పిల్లల గురించి మాట్లాడుతున్నాను. ఆ టీనేజ్ వయసులో ఉన్న పిల్లల్ని మనమే జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వస్తుందండి. పేపర్లో రకరకాలుగా వింటున్నాం కదా వార్తలు. అందుకని మన పిల్లలకి ఏ కష్టం వచ్చినా తల్లిదండ్రులతో స్వతంత్రంగా చెప్పగలిగేటట్లు పెంచాలి అని కౌన్సిలర్స్ చెప్తున్నారండి. ఆ విషయం ఏంటో తెలుసుకుందాము. హైదరాబాదుకు చెందిన 17 ఏళ్ల బాలిక తనకు పరిచయం ఉన్న 45 ఏళ్ల వ్యక్తితో కలిసి ఇంటి నుంచి వెళ్ళిపోయిందంటండి. కొద్ది రోజులకు పోలీసులు వెతికి పట్టుకుని భరోసా కేంద్రానికి తరలించి విచారించడంతో బాలిక గర్భవతి అని తేలిందట. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి కటకటాల్లోకి పంపారు. బాలికకు కౌన్సిలింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారంట. ఈ తరహా కేసులు గణనీయంగా పెరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. తెలిసి తెలియని వయసులో ప్రేమ పేరుతో ఆడపిల్లలు గడప దాటేస్తున్నారు. వీరిలో చాలామందిని పోలీసులు గుర్తించగా మరికొందరు వారే ఇంటికి తిరిగి వస్తున్నారంటండి. అయితే వారు వెళ్ళిపోవడానికి దారి తీస్తున్న పరిస్థితుల గురించి ఆరా తీస్తే చాలా విస్మయకర కోణాలు వెలుగు చూస్తున్నాయంట. అదృశ్యం కేసులో చాలా వరకు బాలికలు, యువతులు వారంతట వారే ఇళ్ల నుంచి వెళ్ళిపోతున్నట్లు తేలుతోంది. చాలాసార్లు తల్లిదండ్రులతో ఘర్షణలతోనే బయట అడుగు పెడుతున్నామని వారు చెబుతున్నారు. తామేదైనా పొరపాటు చేస్తే వెంటనే దానిపై తీర్పు ఇచ్చేయడం వారికి నచ్చట్లేదు. ఏం చెబితే ఏమంటారో అనే ఆందోళనతో సున్నితమైన అంశాల గురించి తల్లిదండ్రులతో చర్చించలేకపోతున్నామని, అందుకే పాఠశాలల్లో, కళాశాలల్లో జరిగే విషయాలను చెప్పట్లేదని చెబుతున్నారు. అందుకే ఏ రోజు ఏం జరుగుతుంది అనేది పిల్లల్ని కూర్చోపెట్టి కాసేపు మాట్లాడడం చాలా అవసరమని చెప్తున్నారండి. వాళ్ళ స్నేహాల గురించి కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి పెద్దవాళ్ళు. కుటుంబంలో తమకు సరైన ఆదరణ లభించకపోవడం మరో కారణం. అదే సమయంలో తనకు నచ్చిన వారు తన కోసం ఏం చేసినా అపురూపంగా భావిస్తున్నారు. వారితో ప్రేమ మైకంలో మునిగిపోతున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే ఇంట్లో నుంచి పారిపోవాలనే ఆలోచన వస్తుంది. హార్మోన్ల ప్రభావంతో పెరుగుతున్న ఆకర్షణలు యువతులను రెచ్చగొడుతున్నాయి. సామాజిక మాధ్యమాల, సినిమాల ప్రభావంతో ప్రేమ అనేది గొప్ప భావనగా వీరికి కనిపిస్తుంది. ఆ సమయంలో ప్రేమికుడే తనకు సర్వస్వం అనే భ్రమకు యువతులు లోనవుతున్నారు. నచ్చిన యువకుడిని తల్లిదండ్రులు నిరాకరిస్తారేమో అని వారు ఈ పనికి తెగించేలా చేస్తుంది. ఆ యువకుడు దక్కకపోతే తన కోసం పరితపించే మనిషి దూరమవుతాడనే భావంతో గడప దాటేస్తున్నారు. కొందరైతే మైనారిటీ తీరే వరకు వేచి చూచి తర్వాత ఇంటి నుంచి పారిపోతున్నారట. 25 ఏళ్లలోపు యువతులు గడప దాటేలా తెగించేందుకు మరో ప్రధాన కారణం గ్రూమింగ్. అంటే వారికి దగ్గరగా ఉంటూ తప్పటడుగులు వేసేలా ప్రేరేపించడం. బాధితురాళ్లకు బాగా సుపరిచితులే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. తమతో వచ్చేసేలా వల పన్నుతున్నారు. కొద్ది రోజుల తర్వాత జీవనం గడిచే దారి లేక భవిష్యత్ అంధకారంగా కనిపిస్తుండడంతో వాస్తవం బోధపడి తిరిగి వెనక్కి వచ్చేస్తున్నారు. యువతుల అదృశ్యం కేసుల్లో 95% మంది నిందితులు పరిచయం ఉన్నవారే ఉంటున్నారని జాతీయ నేర గణాంక సంస్థ NCRB రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. చూసారా, బాగా తెలిసిన వాళ్ళు, బంధువులు ఇలాంటి వాళ్ళే పిల్లల్ని ఇలా చేస్తున్నారట. ఇది మెయిన్గా గమనించాల్సిన విషయం. మన వాళ్ళే అని వాళ్ళని ఒంటరిగా వదలడానికి అస్సలు లేదు ఈ రోజుల్లో.
యుక్త వయసులో నిరంతరం పిల్లల మనసు లోతుల్ని తరిచి చూడాలి. అన్ని విషయాల గురించి తమతో మనసు విప్పి మాట్లాడేలా తల్లిదండ్రులే ప్రోత్సహించాలి అని నిపుణులు, సైకాలజిస్టులు చెప్తున్నారండి. చూసారా, పిల్లల్ని భద్రంగా చూసుకునే బాధ్యత పెద్దవాళ్ళదే అని చెప్తున్నారు. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఆ స్నేహం కూడా, స్నేహితులు కూడా చాలా వీళ్ళ మీద ప్రభావం చూపిస్తారండి. మంచి స్నేహాలు అయితే మంచిగా నడుచుకుంటారు. ఆ స్నేహితులు సరిగా లేకపోతే వీళ్ళకి కూడా అలాంటి అలవాట్లు వచ్చేస్తాయి అన్నమాట. సో మన ఇంట్లో టీనేజ్ పిల్లలు ఉంటే మనమే జాగ్రత్తగా వాళ్ళని కాపాడుకోవాలి. ఓకేనా? ఉంటానండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి.